ఓటమి భయంతో వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల విషయంలో మార్పులు చేర్పులకు శ్రీకారం పలికిన వైసీపీ ప్రకాశం జిల్లాలో మరో 3 ఎమ్మెల్యేలను కూడా తొలగించాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. తొలి విడత రాష్ట్రంలోని 11 నియోజకవర్గాల్లో అందులో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 4 చోట్ల అభ్యర్థులను మార్చిన ఆ పార్టీ అధిష్టానం మరో జాబితా సిద్ధం చేసిందట. ఆ లిస్టులో ప్రకాశం జిల్లాకు చెందిన 3 సిట్టింగుల పేర్లు ఉన్నాయంటున్నారు. అయితే వారికి మరో చోట అవకాశం ఇస్తారా లేక పూర్తిగా పక్కన పెడతారా అన్న విషయంపై క్లారిటీ లేదంటున్నారు. వైనాట్ 175 అంటున్న వైసీపీ అధినేత ఆ టార్గెట్ రీచ్ అవ్వాలని పట్టుదలో లేకపోతే ఓటమి భయమో కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలను నియోజకవర్గ ఇన్ఛార్జీలను మార్చే పనిలో పడ్డారు. ఇప్పటికే 11 సెగ్మెంట్లకు సంబంధించి మార్పులు చేర్పులు జరిగాయి. మరో లిస్టు కూడా రెడీ అవుతోందంటున్నారు. ఆ క్రమంలో ప్రకాశం జిల్లాలోని దర్శితో పాటు కనిగిరి, గిద్దలూరు ఎమ్మెల్యేలు మదిశెట్టి వేణుగోపాల్, బుర్రా మధుసూదన్ యాదవ్, అన్నా రాంబాబులను మార్చాలని వైసీపీ అధినేత నిర్ణయించుకున్నట్లు తెలిసింది. రాష్ట్రంలో ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీల్లో కొందరిని పోటీ నుంచి తప్పించడం లేక వేరే నియోజకవర్గాలకు మార్చడం నిర్ణయించుకున్నట్లు తెలిసింది. రాష్ట్రంలో ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీల్లో కొందరిని పోటీ నుంచి తప్పించడం, వేరే నియోజకవర్గాలకు మార్చడం ఖాయమైంది. తెలంగాణ ఎన్నికల ఫలితాలు, ఇతరత్ర సరికొత్త వ్యూహాల్లో భాగంగా పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలకు ఆ పార్టీ చెక్ పెడుతోంది. ఇప్పటికే తొలి జాబితాలో మంత్రి సురేష్ను కొండపి నియోజకవర్గానికి మార్చింది. సంతనూతలపాడు ఎమ్మెల్యేపై వేటు వేసింది. అద్దంకి ఇన్ఛార్జిగా కొత్త నేత పానం హనిమిరెడ్డిని నియమించింది. రెండవ విడత జిల్లాలోని 3 ఎమ్మెల్యేలపై వేటుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఇప్పటికే దర్శి ఎమ్మెల్యే వేణుగోపాల్ను పక్కన పెట్టి అక్కడ మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని రంగంలోకి తేవాలన్న నిర్ణయం జరిగిపోయింది. అయితే సీఎం జగన్ను కలవడంలో వేణుగోపాల్ జాప్యం చేయడంతో ఆ మార్పు ప్రకటన తొలి జాబితాలోనే చోటు చేసుకోలేదు. గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబును తప్పించే ఆలోచనలో సీఎం జగన్ ఉన్నారట. వైసీపీలోని కొందరు ముఖ్య నాయకుల సమాచారాన్ని బట్టి గిద్దలూరు నుంచి రాంబాబు స్థానే రెడ్డి సామాజిక వర్గం నాయకుడిని రంగంలోకి దించాలని అధిష్టానం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తున్న వారిలో 3-4 రెడ్డి సామాజిక వర్గం నాయకులు ఉన్నారు. వారికి తోడు ఒక డాక్టర్ పేరు కూడా అధిష్టానం పరిశీలిస్తోందట. రెడ్డి సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వాలన్న నిర్ణయంతో పాటు ఎన్నికల వ్యయం కూడా వారు సూచించిన స్థాయిలో చేయగలిగిన వారిని ఎంపిక చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. గిద్దలూరుతో పాటు దర్శిలో కూడా రెడ్డి సామాజిక వర్గం వారిని పోటీకి దించాలని భావిస్తున్నట్లు తెలిసిందే. కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ను కూడా తప్పించాలన్న నిర్ణయానికి ఆ పార్టీ వచ్చినట్లు తెలుస్తోంది. అయితే అక్కడ బీసీ సామాజిక అభ్యర్థికే అవకాశం ఇవ్వాలన్న భావంతో ఉన్నట్లు సమాచారం. నెల్లూరు జిల్లాకు చెందిన ఒక నాయకుడిని కనిగిరి నుంచి పోటీ చేయించాలన్న ఆలోచనలో సీఎం ఉన్నారని అంటున్నారు. అందుకు అనుగుణంగా 1-2 పేర్లు చెప్పి పరిశీలన చెయ్యాలని సీఎం జగన్ కొందరు నాయకులను ఆదేశించినట్లు తెలిసింది. అంతేకాక కనిగిరి, గిద్దలూరు నియోజకవర్గాల్లో పార్టీ తాజా ఆలోచనకు అనుగుణంగా శ్రేణుల అభిప్రాయాన్ని తెలుసుకునేందుకు ఐప్యాక్ ప్రతినిధులతో తక్షణ సర్వే కూడా చేయిస్తున్నారట. కనిగిరి, గిద్దలూరు, దర్శి ఎమ్మెల్యేలకు వేరే ఎక్కడైనా నియోజకవర్గాల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వాలా లేక భవిష్యత్తులో ఇతరత్ర అవకాశాలు కల్పించాలా అన్న విషయంలో అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంది అన్న విషయమై స్పష్టత లేదు. అతి త్వరలో వీరిని కూడా పిలిచి సీఎం జగన్ మాట్లాడేటప్పుడు ఆ విషయం చెప్పవచ్చని అంటున్నారు. గిద్దలూరు ఎమ్మెల్యే రాంబాబు ఇటీవల మెడ నరాలకు సంబంధించి శస్త్రచికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్నారు. అందువల్ల గిద్దలూరు విషయంతో మరికొంత సమయం తీసుకుని వారం రోజుల తర్వాత వెల్లడయ్యే జాబితాలో అధిష్టానం తమ నిర్ణయాన్ని ప్రకటించవచ్చని భావిస్తున్నారు.